హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మనసున మనసే పార్ట్ 20. విడాకుల విషయం ఎవరికీ చెప్పను. కానీ మీరు కూడా మా అమ్మ నాన్నతో కూడా అనకండి. వాళ్ళకి నిదానంగా నేనే చెప్పుకుంటాను. నీ ఇష్టం సరేనని రాధ ఒక ముద్ద కూడా తినకుండా లేచి వెళ్తుంటే, రాధా తినకుండా వెళ్తున్నావు, కడుపు నిండిపోయింది అని తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. అక్కడి నుంచి రాధ తన రూమ్లోకి వెళ్ళి చాలానే ఏడ్చింది. హాల్లో ఉండాల్సిన నవీన్ ఫోటో ఫ్రేమ్ని తన బెడ్రూమ్లో దాచుకుంది. ఆ ఫోటోని తీసి చూస్తూ, మీకు ఒక్కసారి కూడా నా నిర్ణయం ఏంటి అని అడగాలనిపించలేదా? నాకు మనసుంది, నాకు ఒక నిర్ణయం ఉంటుంది కదా, అది మీరు అడిగి తెలుసుకోలేరా? నాతో అసలు ఏంటి మీ సమస్య? చెప్తే నేను తప్పకుండా మార్చుకుంటాను కదా. అసలు నేనే సమస్య అని మీరు అనుకుంటున్నారు. అదే మీరు వెతుకుతున్న సంబంధాల్లో నేను ఉండి నచ్చుంటే, పెళ్లి చేసుకున్నుంటే అప్పుడు ఇలానే ప్రవర్తించేవారా? లేదు కదా. కేవలం ఈ పెళ్లి మీ అమ్మా నాన్న చేశారు కాబట్టి నన్ను వదిలించుకుందాం అనుకుంటున్నారు. మీకు ఇంకెవరో నచ్చితే పర్వాలేదు, కానీ అది కూడా అసలు మీకేం కావాలో కూడా సరిగ్గానే తెలియదు. మార్చుకుంటాను. బిడ్డ తప్పు చేస్తుంటే తల్లి ఎలా దారిలో పెడుతుందో అదే నేను కూడా ప్రయత్నిస్తాను. 6 నెలల సమయం ఉంది నా జీవితాన్ని దారిలో పెట్టుకోవడానికి. ప్రయత్నం చేస్తాను. ఎలాగో విడిపోవాలి అనుకున్నాం, కనీసం నా వంతు ప్రయత్నమైనా చెయ్యాలి కదా. చేస్తాను. అయితే ఇద్దరం కలిసిమెలిసి ఉండాలి, లేదంటే మీ నిర్ణయం ప్రకారం విడిపోవాలి. అన్నిటికీ కూడా సిద్ధపడ్డాను. ఆ తర్వాత ఆ దేవుడే అంతా చూసుకుంటాడు అనుకుని వస్తున్న కన్నీటిని తుడుచుకుని పడుకుని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయింది. పొద్దుటే మెలకువ రావడంతో లేచి ఫ్రెష్ అయ్యి నవీన్ గదివైపు చూసింది. ఇంకా తీయకపోవడంతో కిచెన్ వైపు ఉన్న బాల్కనీ వైపు వెళ్ళి అక్కడ కొంచెం సేపు నిలబడింది. తిరిగి రూమ్లోకి వెళ్తూ ల్యాండ్లైన్ చూసింది. ఫోన్ చూడగానే అమ్మా నాన్నతో మాట్లాడాలి అనిపించింది. తన రూమ్లో దిండి కింద ఉన్న చిన్న బుక్ తీసుకుని ల్యాండ్లైన్ దగ్గరికి వెళ్ళింది. ఒక్కో నెంబరు బుక్లో చూసి సుదర్శన్ గారికి కాల్ చేసింది. కానీ ఎత్తలేదు. బాపు నిద్రపోతున్నట్లు ఉన్నారు అని అనుకుని దిగులుగా ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగింది. ఇంతలో శ్రీవిద్య గుర్తుకు రాగానే వెంటనే నెంబర్ని చూసి ఫోన్ చేసింది. శ్రీవిద్య ఫోన్ ఎత్తి హలో అని మత్తుగా అంది. శ్రీ గొంతు వినగానే రాధకి ఏడుపు వచ్చేసింది. ఏడుపు ఆపుకుంటూ హలో అని అంది. శ్రీకి నిద్రమొత్తు వదిలిపోయింది. హలో రాంపాప అని అంది. రాధని రాంపాప అని ముద్దుగా పిలుచుకుంటుంది శ్రీ. హా నేనే. ఏంటే నీకేమైనా మెంటలా? పెళ్ళయింది, హైదరాబాదు చెక్కేశావు, ఒక్క ఫోన్ లేదు. బాబాయ్ని అడిగితే నీ నెంబర్ తెలీదు అని చెప్పాడు. కనీసం బావగారి నెంబర్ కూడా తెలియదంట అని మాట్లాడుతూనే ఉంది. రాధ మనసులో బాధ పంచుకోవటానికి పక్కన ఎవరూ లేకపోవటంతో శ్రీ గొంతు వినగానే రాధకి బాధతో ఏడుపొచ్చేస్తుంది. శ్రీ అన్నీ మాట్లాడుతున్నా ఏం మాట్లాడకుండా మౌనంగా ఏడుస్తూ ఉంటుంది. శ్రీ మాట్లాడడం సడన్గా ఆపేసి రా పాప అని అంది. రాధ వల్ల ఇంక కాక హా చెప్పు శ్రీ అని ఏడుస్తూనే అంది. పాప ఏడుస్తున్నావు కదా అని ఆందోళనగా అడుగుతుంది శ్రీ. రాధ ఏడుస్తూనే ఉంది. రాంపాప ఏడుస్తున్నావు కదా, నాకు తెలుస్తుంది, ఏమైందో చెప్పు, నువ్వు ఇలా ఏడిస్తే నాకు చాలా ఏడుపు వస్తుంది శ్రీ అంటూ రాధ అలానే ఏడుస్తూనే ఉంటుంది. రాంపాప ప్లీజ్ ఏడవకే, విషయం చెప్పు, దిగులు పడుతున్నావా అని ఓదార్పుగా అంది. ముందు నేను లైన్లోనే ఉంటాను పాప, నువ్వు వెళ్ళి మొహం కడుక్కుని కొన్ని మంచినీళ్ళు తాగిరా. సరే అని రాధ వెళ్ళి మొహం కడుక్కుని తన చీర కొంగుతో తుడుచుకుని మంచినీళ్ళు తాగి హలో శ్రీ, ఇప్పుడు చెప్పు పాప, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు మా మీద దిగులుతో ఏడుస్తున్నట్లు అనిపించటం లేదురా. మొదటిసారి పిన్నికి నీ చిన్నప్పుడు పక్షవాతం వచ్చినప్పుడు నువ్వు ఇలా ఏడవడం చూశాను. మళ్ళీ ఈరోజే అదే బాధ నీ గొంతులో వినిపిస్తుంది. ఏమైంది పాప చెప్పు. రాధ వస్తున్న కన్నీళ్లకు అడ్డుకట్ట వేస్తూ కళ్ళు మూసుకుని జరిగింది మొత్తం పోసుగుచ్చినట్లు చెప్తుంది. శ్రీకి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. రాధ మాట్లాడుతున్నంతసేపు చెప్పు శ్రీ, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎన్ని ఆశలు ఎన్ని కలలు మొత్తం నా నుండి దూరమైపోయాయి. అమ్మను వదిలేసి ఇంత దూరం వచ్చినందుకు నాకేం మిగిలింది శ్రీ? అక్కడే ఉండుంటే అమ్మని చూసుకుంటూ సంతోషంగా ఉండేదాన్ని. ఏదో ఒక కారణంతో విడిపోవడం వేరు, కానీ ఇక్కడ అసలు కారణమే తెలియదు. ఆయన సమస్య ఏంటో అర్థం కావడం లేదు. నేను తల్లి తండ్రుల మాట వినే కదా పెళ్లి చేసుకున్నాను, కానీ నేను ఆయన్ని ఇష్టపడ్డాను శ్రీ. మొదటిసారి నా మనసులో
ఆయనకి చోటిచ్చాను. కానీ అది నాకు క్షణకాలం కూడా నిలవలేదు. పెళ్లి జరిగాక ఇదే రోజు ఎంతో సంతోషంగా నీకు ఫోన్ చేయాలి అనుకున్నాను. కానీ ఇలా బాధతో నీతో మాట్లాడతాను అని అనుకోలేదు. పాపా ప్లీజ్ ఏడవకు, నా బుజ్జి బంగారం కదా అని శ్రీ తన కన్నీళ్లను తుడుచుకుంటూ, బావకి నీ గురించి అసలేం తెలియదు కదా, అందుకే అలా మాట్లాడుతున్నాడు. ఒకసారి నువ్వేంటో అర్థమయ్యాక సచ్చే వరకు నిన్ను వదిలిపెట్టడ్రా. నువ్వేమీ బాధపడకు. ప్రయత్నం చెయ్యాలి అని గట్టిగా అనుకున్నావు కదా, చెయ్యి. అందులో నువ్వే గెలుస్తావు. నా సపోర్టు, సలహాలు నీకెప్పుడూ ఉంటాయి. ఈ 6 నెలలు పూర్తయ్యేలోపు బావ వచ్చి నిన్నే ప్రాధేయపడాలి. రాధా నన్ను వదిలి వెళ్ళకు అనేలా నీ మంచితనంతో అనిపించాలి. నమ్మకం ఉంది కదా పాప? హా ఉంది. కానీ నాకెందుకో ఒకసారి ఇదంతా జరగదేమో అనిపిస్తుంది. అలా అనుకోకు పాప, జరుగుతుంది. ఊరంతా నిన్నిష్టపడుతుంది. ఒక బావకి నచ్చవా ఏంటి నువ్వు? నీలాగే ఉండు పాప. ఖచ్చితంగా బావకి నచ్చుతావు. నమ్మకం కోల్పోకుండా ఉండు చాలు. నువ్వు రాకూడదు శ్రీ. నేను రాను. నా ఎంట్రీ అవసరం అనిపిస్తే అప్పుడు తప్పకుండా వస్తాను. చూద్దాం. నా అవసరం ఖచ్చితంగా రాదనే అనుకుంటున్నాను. నువ్వు ధైర్యంగా ఉండు, సరేనా? అలాగే శ్రీ. సరే అయితే బావ లేనప్పుడు నాకు కాల్ చేస్తూ ఉండు, సరేనా? అలాగే. అనిల్ అన్నయ్యతో ఒకసారి నాకు కాల్ చేయించు, మాట్లాడాలి. అలాగే శ్రీ. సరే మరి, జాగ్రత్త పాప. నువ్వు అసలు డల్ అవ్వకు, సరేనా? అలాగే. బాయ్ పాప. రాధా కాల్ కట్ చేసి అక్కడే సోఫాలో కూర్చుని కళ్ళు మూసుకుని అలాగే కొంచెం సేపు నిద్రలోకి జారుకుంది. స్త్రీ కాల్ పెట్టేసి ఆలోచిస్తూ, బావా, రాధ గురించి ఏం తెలియకుండానే ఎలా వద్దని చెప్పేశావు నువ్వు? కాస్త కూడా దాని ఆకలి కనిపించలేదా? ఇష్టం లేకుండా తాళి కట్టిన నీకే అంత ప్రెషర్ ఉంటే కోరుకున్నవాడు తన వాడు కాదని తెలిసి అదెంత బాధపడుతుంది? రాధ బాధకి నువ్వు ఖచ్చితంగా వడ్డీ కట్టి తీరాలి. నేను కట్టించి తీరుతాను కూడా అని బలంగా అనుకుంది. వీకెండ్ కావడంతో నవీన్ లేటుగా లేచి ఫ్రెష్ అయ్యి తన రూమ్లో నుండి బయటకు వచ్చేసరికి సోఫాలో వెనక్కి వాలి నిద్రపోతున్న రాధ కనిపించింది. నేరుగా తన ముందుకు వచ్చి రాధా అని పిలుస్తాడు నవీన్. ఆ పిలుపుకి ఉలిక్కిపడి కళ్ళు తెరిచి టక్కున లేచి నిలబడింది. చూద్దాం ఇంకా వీళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుందో. మరి మీకు స్టోరీ నచ్చినట్లయితే మరి ఇంక లేట్ ఎందుకు, ఒక లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి స్టోరీలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.